మాదాపూర్లో నకిలీ పత్రాలతో స్నేహితుడి కంపెనీని సొంతం చేసుకున్నాడు ఒక వ్యక్తి. కుమార్ వర్మ స్థాపించిన సూపర్ సర్ఫేసెస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు అతని స్నేహితుడు విష్ణువర్ధన్. కొంతకాలానికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కంపెనీని సొంతం చేసుకున్నాడు. ప్రశ్నించిన కుమార్ వర్మపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించారు. ఆ తర్వాత పోలీసులతో కలిసి బెదిరింపులకు పాల్పడి బలవంతంగా సంతకాలు చేయించుకుని తన కంపెనీని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు కుమార్ వర్మ. కొత్తగా నియామకమైన సిపి అవినాష్ ను కలిసి ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో కేసు రీఓపెన్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆడిటర్ రామరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం కారణం నా పార్ట్నర్గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, మల్లిక్ రెడ్డి, దాని కొల్లుడైన ఆడిటర్ దాట్ల శ్రీరామరాజు, వాళ్ళ పార్ట్నర్ నడింపల్లి నానిరాజు అండ్ వాళ్ళకి తోడుగా నా మీద దొంగ కేసులు పెట్టిన వినయరావు, రవివర్మ అనే ఒక నలుగురు గ్యాంగ్ సార్ ఇది. సార్ నేను జనవరిలో సిపి సార్ని కలిసాను సార్. కలిసి కొత్త సిపి గారు అవినాష్ మోహన్ సార్ని కలిసి నా పిటిషన్ పెట్టుకుని ఇలా అన్యాయం జరిగింది సార్, నాకు ఇలా జరిగిందని చెప్పాను. ఆయన మొత్తం నా కేసు అంతా ఇంటర్నల్ ఎంక్వైరీ చేయించుకుని యూడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడిచింది, 1.5 months నడిచింది. ఆ రిపోర్ట్ ఏమొచ్చింది నాకు తెలియదు. ఆయన మొత్తం నా కేసు చూసి జరిగిపోయింది, ఇప్పుడు మేము న్యాయం చేస్తామని చెప్పి మాదాపూర్కి ఎఫ్ఐఆర్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఐఓసార్ అపాయింట్ అయ్యారు. ఐఓసార్ దాన్ని మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఫైండ్ చేసి డాక్యుమెంటేషన్ సెట్ చేసి నిన్న A1 అబ్స్కాండింగ్లో ఉన్నాడు, యూఎస్ వెళ్ళిపోయాడు. A2, A3ని పట్టుకున్నారు సార్. అందులో మెయిన్గా ఆడిటర్ అని చెప్పి నిన్న రాత్రి డీసీపీ గారు రిమాండ్ తీసుకోమని చెప్పారు. మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం ప్రయత్నాల్లో ఉన్నాం సార్. కంపెనీ ఫ్రీగా ఎందుకు తీసుకున్నారు అండ్ దానికి తోడు కంపెనీ ప్రాపర్టీస్ ఎందుకు తీసుకున్నారు, ఏం సంబంధం అబ్బాయి కానీ ఒక సింగిల్ లాజిక్ మీద అడిగారు. నా ఎవిడెన్స్ మొత్తం నా మీద బేస్ అయి ఉంది. ప్లస్ నా పాత కేసులో నేను కిడ్నాప్ చేశానని కేసులో వీళ్ళందరూ ఎవిడెన్స్లుగా పెట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అది తేలింది అంటే నువ్వు ఇవన్నీ ఫేక్ ఎవిడెన్స్ అని తేలింది. సో పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్, సిపి సార్ అండ్ డీసీపీ సార్ అండ్ ఐఓ. దే నా కేసు అయితే ఎలాంటి ప్రెషర్ లేకుండా, ఎలాంటి ఇష్యూ లేకుండా ఫేర్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. 2.5 ఏళ్ల పోరాటం ఒక ఛాన్స్ దొరికింది ప్రూవ్ చేసుకోవడానికి. మేము ఆ ప్రాపర్టీస్ మీద క్యాన్సిలేషన్, ఎంఓయూ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా వేసుకున్నాం కోర్టులో. ఆ ఎంఓయూ క్యాన్సిలేషన్ కూడా కోర్టులో, కోటిపల్లి కోర్టులో వేసుకున్నాం. అక్కడ కూడా కేసులు నడుస్తున్నాయి సార్. సివిల్ మ్యాటర్ నడుస్తున్నాయి. ఇది క్రిమినల్ మ్యాటర్ మేము ఫైల్ చేసాం, మాకు అన్యాయం జరగాలని. సార్ నా కంపెనీ ఆ రోజు తను పెట్టిన 7 కోట్లు 45% షేర్ తను తీసుకున్నాడు. అంటే నా 55% షేర్కి 10 కోట్లు ఉన్నట్టే కదా సార్. అది కాకుండా నా సొంత ఇల్లు విత్ బ్యాంక్ వాల్యుయేషన్ 600 కోట్లు, ఒక 90 సెంట్లు కమర్షియల్ ల్యాండ్ విత్ 400 కోట్లు, మొత్తం ఆల్మోస్ట్ 12 crores బ్యాంక్ వాల్యూ ఉన్న ప్రాపర్టీని తీసుకున్నారు సార్. నాకు ఎవరి మీద కోపాలు లేవు సార్, ఎవరి మీద నాకు అభ్యంతరాలు లేవు సార్. నా లైఫ్ని నేను బతుకుతా. మేము వ్యాపారస్తులం, ఆల్రెడీ 3 ఏళ్ళు లైఫ్ పాడైపోయింది. నాది నాకు ఇప్పిస్తే నా బతుకునే బతుకుతా సార్, అంతగా నాకేం అక్కర్లేదు.